ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: పాగోటి కనకమ్మ, పాగోటి మాధవరావు జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు షుగర్ వ్యాధిని నయం చేసినందుకు, నా చిన్నారి కుమార్తె వివాహాన్ని దేవుని సన్నిధిలో ఘనంగా సంతోషంగా జరిపించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే కాలమంతా వారిని హేరాళంగా దీవించి వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చాలి అని సమర్పించేవారు పాగోటి కనకమ్మ, మాధవరావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న పాగోటి కనకమ్మ, మాధవరావు కుటుంబ సభ్యులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ దేవాతి దేవుడు వీరిని హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా జిఎంఎస్ సరోజమ్మ అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఆరాధన కార్యక్రమాన్ని చూస్తూ ఉండగా దేవుడు స్వస్థతను ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి వారి ప్రత్యేకమైన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని సమర్పించేవారు జిఎంఎస్ సరోజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన జిఎంఎస్ సరోజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవాతి దేవుడు వీరిని హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయును లేదు. అతడు నన్ను పచ్చిక పట్టుల్లో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుకుని పోవును. 23వ కీర్తన 1-2 వచనములు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకొని ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈ ఆరాధనలో మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ప్రభువా
తప్పిపోయిన గొర్రె దొరికేంత వరకు నేను వెతుకుతూనే ఉంటానని వాగ్దానము చేసిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా. మా కొరకు మీ ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా అనుక్షణము మమ్మ వెతకడానికి, తప్పిపోయిన మమ్మందరినీ కూడా రక్షించడానికి దివారాత్రులు నిద్రాహారాలు మాని మా కోసం శ్రమిస్తున్న యేసయ్యా మీకు స్తోత్రమయ్యా అంటూ ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. 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 నిత్య జీవము నీచిన దేవా, నిత్య జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. యేసయ్యా, నీవు మమ్మ ఎంతగానో ప్రేమించి మమ్ము రక్షించడం కోసం, మమ్ము కాపాడడం కోసం ఒక గొర్రెల కాపరిగా మారి ప్రభా మమ్మందరినీ కూడా ఎంతగానో ప్రేమించిన యేసయ్యా మీకు స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా. 100 గొర్రెలు ఉంటే దానిలో ఒకటి తప్పిపోయినా కూడా దానికోసం వెతికి రక్షించడానికి వెళతానని పలికిన దేవా స్తోత్రమయ్యా. 99 గొర్రెలు ఉన్నప్పటికీ ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె దొరకగానే ఎంతో ఆనందముతో, ఎంతో సంతోషముతో ఇరుగు పొరుగు వారందరినీ పిలిచి ఇదిగో నాతో పాటు ఆనందింపుడు అని పలికిన ఓ గొప్ప యేసయ్యా మీకే స్తోత్రమయ్యా, మీకే ఆరాధన. మీ ప్రేమను మేము లెక్కించలేమయ్యా, మీ త్యాగాన్ని మేము లెక్కించలేము యేసయ్యా అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి వీడువగా. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువగా. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి వీడువగా. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువగా. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా,
కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి ప్రభువా నీవే నా మంచి కాపరివి, 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 నీవే నా మంచి కాపరివి. నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. అవును ప్రభువా, తప్పిపోయిన నన్ను రక్షించే మంచి కాపరిని అని, నేను నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నానని, వేరే దొడ్డికి చెందని గొర్రెలు కూడా నేను శ్రద్ధ వహించి వాటిని కూడా నేను రక్షిస్తానని, నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా త్యాగం చేస్తానని పలికిన యేసయ్య స్తోత్రమయ్యా. అవును తండ్రి, మా కోసం ఒక గొర్రెల కాపరిగా మారి మమ్ము రక్షించడానికి, తప్పిపోయిన మమ్ము వెతికి రక్షించడానికి, గాయాలకు గురి అయిన మాకు కట్లు కట్టడానికి, పడిపోయిన మమ్ము లేవనెత్తడానికి, కృంగిపోతున్న మమ్ము ఓదార్చడానికి, బాధల్లో వేదనలో మానసిక శారీరక సమస్యలకు గురి అయి ఏడుస్తున్న మా కన్నీటిని తుడవడానికి ఓ మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య మీకు స్తోత్రం తండ్రి. ఏమిచ్చినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము యేసయ్య. మమ్మెంతగానో ప్రేమించి మా కొరకు నరరూపము ధరించి అనేకమైన శ్రమలు బాధలు అనుభవించి ఒక దీనుడిగా, ఒక పేదవాడిగా, ఒక బానిసగా మా కోసం ఈ లోకానికి వచ్చిన యేసయ్య అతి దారుణమైనటువంటి స్థితిని ఎన్నుకొని చివరి వరకు తండ్రిని విధేయిస్తూ తండ్రి చిత్తము నెరవేర్చాలి, ఈ లోకములో తప్పిపోయిన వారిని వెతికి రక్షించాలి, అది కంకణము కట్టుకొని మీరు వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు అలసిపోకుండా, నిద్ర లేకుండా, తిండి లేకుండా మా కోసం శ్రమిస్తూ ఉన్న యేసయ్య మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నా మేమందరం కూడా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మేము ఆరాధిస్తున్నాము తండ్రి. అయ్యా, మాలో దోషముంటే, మాలో పాపముంటే, మాలో బలహీనతలుంటే వాటన్నిటిని కూడా తొలగించి మంచి కాపరిగా మా పైన ప్రేమ చూపించమని వేడుకుంటున్నాం. మంచి తండ్రిగా మా పట్ల కృప చూపించమని వేడుకుంటున్నాం. యేసయ్యా, తప్పిపోయిన మమ్మల్ని మీరు వదిలేస్తే బ్రతకలేమి యేసయ్యా. ముళ్ళ పొదల్లో, ఎడారిలో చిక్కుకుపోయినటువంటి మమ్మల్ని మీరు వదిలేస్తే ఈ లోకము మమ్మ హరించి వేస్తుంది యేసయ్యా. ఈ లోకము మమ్మల్ని అనేక ఇబ్బందులు పాలు చేస్తుంది యేసయ్యా. ఈ లోకంలో పుట్టిన ఏ మానవుడు బాధలు, శ్రమలు, ఇబ్బందులు, వేదనలు, అవమానాలు పడకూడదనే అవన్నీ కూడా మీరు భరించి, అవన్నీ కూడా మీరు అనుభవించి మమ్ము రక్షించడానికే వచ్చిన యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా,
ఆరాధనలో ఉన్న మేమందరం కూడా మరొక్కసారి మేము ఆరాధిస్తూ ఉన్నాం, మేము మహిమపరుస్తున్నాం ప్రభా. తెలుసో తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి మీ మంచి మనస్సుతో ఈ ఆరాధన ద్వారా మమ్ము దీవించమని వేడుకుంటున్నాం. ఆమేన్. మీ యొక్క ప్రేమను, మీ యొక్క కృపను మా మీద కుమ్మరించమని వేడుకుంటున్నాం. ఆమేన్. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ దీవించబడును గాక, ప్రతి కుటుంబము దీవించబడును గాక. ఆమేన్. కుటుంబంలో అనేక బాధలు, సమస్యలు, అనారోగ్యముతో గురవుతున్న వారికి స్వస్థత కలుగును గాక. ఆమేన్. అనేక ఆమేన్. బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలుగును గాక. ఆమేన్. అనేక సమస్యలు చెప్పుకోలేనటువంటి వేదంలో ఉన్న వారికి విడుదల కలుగును గాక. ఆమేన్. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో సతమతమవుతూ శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్న వారికి విడుదల కలుగును గాక. ఆమేన్. వారికి మంచి రోజులు వచ్చును గాక. ఆమేన్. దేవుని కృప, మీ కృప, మీ ఆశీర్వాదం బిడ్డలకు లభించును గాక. ఆమేన్. బలహీనులుగా మీ ముందు మోకరించి ఉన్నాం, బాధలతో మీ ముందు మోకరించి ఉన్నాం, సమస్యలతో మీ ముందు మోకరించి ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మమ్మందరినీ కూడా పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాం. ఆమేన్. మా కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. ఆమేన్. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి బిడ్డ దీవించబడును గాక. ఆమేన్. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి సంపూర్ణ స్వస్థత కలుగును గాక. ఆమేన్. సంపూర్ణ విడుదల కలుగును గాక. ఆమేన్. మంచి ఆరోగ్యం ఆ బిడ్డలకు వచ్చును గాక. ఆమేన్. అవును తండ్రి, మేము ఆరాధిస్తున్నాం ప్రభా. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి కలిగినటువంటి మీ ముందు మోకరించి మేము ఆరాధిస్తున్నాం ప్రభా. మీ మీద విశ్వాసము కలిగి ఉంటే తప్పక నెరవేరుతుందని నమ్మకంతో ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభా, మీ ముందు ఉన్నటువంటి ఏ ఒక్క బిడ్డను కూడా వట్టి చేతులతో వదిలిపెట్టకుండా కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా హేరాళముగా దీవించమని వేడుకుంటున్నాం. ఆమేన్. చిన్నారి బిడ్డ మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఆమేన్. ఓ ప్రభా, ఈ కుటుంబంలో ఉన్న ఈ మీ బిడ్డలకు ఏ సమస్య, ఏ బాధ, ఏ వేదన ఉందో వాటన్నిటిని కూడా తొలగించి, ఏ మానసికమైన శారీరకమైన గాయాలతో బాధపడుతున్నారో వాటన్నిటిని కూడా తొలగించి, ఈ ఆరాధన ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధన ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. సంపూర్ణ విడుదల, స్వస్థత బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. ఓ ప్రభా, విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ప్రభా. తల్లిదండ్రులను వదిలి, కుటుంబ సభ్యులను వదిలి దూరదేశం వెళ్ళి పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబాలను దీవించండి. వారు చేస్తున్న పనుల్లో తోడుగా ఉండండి. వారి ప్రయాణంలో తోడుగా ఉండమని వేడుకుంటున్నాను. ఓ ప్రభా, ఈ ఆరాధనలో పాలు పంచుకున్న వారిలో ఎవరెవరి బిడ్డలు, ఎవరెవరి కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. వారికి ఎలాంటి ఆటంకాలు, సమస్యలు, వడదుడుకులు రాకుండా మీరే కాచి కాపాడమని వేడుకుంటున్నాం. ఈ ఆరాధనకు స్పాన్సర్ చేస్తున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన ద్వారా ఎంతమంది అయితే మీ కృపను, మీ దీవెనలు పొందుకుంటూ ఉన్నారో వారందరి దీవెనలు ఈ బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభా, ఈ మీ సువార్త వ్యాప్తిని ప్రపంచానికి ప్రకటించడానికి కావలసిన మీ బిడ్డలను ప్రోత్సహించండి ప్రభా. తగిన ఏర్పాట్లను మీరే సమకూర్చండి ప్రభా. ఇది కేవలం మీ పని మాత్రమే తండ్రి. మేము మహిమపరిచే యోగ్యతను కూడా మాకు దయచేయమని, ఈ యొక్క పరిచర్యలో మేము కూడా మా కుటుంబం తరపున పాలు పంచుకుని మేము ఆరాధించే యోగ్యతను కూడా మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఓ ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని, ఈ నూతన సంవత్సరం అంతా కూడా ఈ బిడ్డలకు ఏ కుదువ, ఏ బాధ, ఏ సమస్య, ఏ ఆటంకాలు లేకుండా శాంతి, సమాధానము, సంతోషము, దీర్ఘాయుషుతో ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నారు. సహోదరులారా, మోకరించండి. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు మీతో ఉండును గాక. మీ
శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగా. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును కాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పరిశుద్ధాత్మదేవుడు మనందరిని హెరాళముగా దీవించి కాచి కాపాడును గాక. ఆమేన్. 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 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన చిత్తానుసారం జీవించే వారికి అన్నియు మంచికే జరుగును. రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అనేకమైనటువంటి కష్టాలు బాధలు అనుభవిస్తూ దేవుని మీదే భారం మోపినటువంటి ఈ బిడ్డ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను సాక్ష్య రూపంలో ఆలకిద్దాం. వందనాలండి. నా పేరు పాగోటి కనకమ్మ, నా భర్త పేరు పాగోటి మాధవరావు. మేము పాతపట్నం మండలము, శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారము. మా చిన్న కూతురు వివాహ విషయమై ఆర్థిక సహాయం అందలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నిత్యము నిన్నే ఆరాధింతును ఆరాధన కార్యక్రమం ద్వారా ఆరాధనలో పాలు పంచుకొని ఫాదర్ భాగ్యరాజు గారు ప్రార్థన చేస్తూ ఉండగా నేను కూడా ఏకమై మా కూతురు వివాహం ఘనంగా జరగాలి అని ఆర్థిక సహాయం మాకు అందాలని ప్రార్థన చేయగా అదే దినమున ఆర్థిక సహాయాన్ని దేవుడు నాకు అందచేసి వివాహం ఘనంగా జరిగించినందులకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదే విధముగా షుగర్తో బాధపడుతున్నటువంటి నన్ను ఆ దేవాది దేవుడు దీవించి సంపూర్ణమైన స్వస్థతను కలుగచేసినందులకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ చిన్ని సాక్ష్యం ద్వారా ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మా కోసం ప్రార్థించి ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫాదర్ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.